IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్, లోగో లాంచ్, ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు. వెల్కమ్ టు పిడిటివి. మంగళగిరిలో కాంగ్రెస్ పార్టీ ఘనంగా నిర్వహించినటువంటి వైఎస్ఆర్ జయంతి కార్యక్రమానికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అయితే ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయన ఈ సమావేశంలో మాట్లాడుతూ కూడా ఏపీ రాజకీయాలకు సంబంధించి వైఎస్ షర్మిల గురించి, అలాగే అధికార పార్టీ అయినటువంటి కూటమి ప్రభుత్వానికి సంబంధించి, అలాగే ఎన్నికల్లో ఓడిపోయినటువంటి వైసీపీ పార్టీ గురించి కూడా ఆయన కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అంతా కూడా బీజేపీ పార్టీ యొక్క కనుసన్నల్లోనే పరిపాలన జరుగుతుందని, బీజేపీ పార్టీ అంటే బాబు, జగన్, పవన్ వీళ్ళంతా కూడా ప్రస్తుతం అధికారంలో ఉన్నారు. ఈ ముగ్గురు కూడా, ఈ మూడు పార్టీలు కూడా బీజేపీ పార్టీ ఎలా చెప్తే అలా నడుచుకుంటున్నారని, కానీ ప్రజల పక్షాన పోరాటటువంటి పార్టీ ఎవరు కూడా ఏపీలో లేరని, ప్రజల పక్షాన పోరాటం చేయాలంటే అది కాంగ్రెస్ పార్టీ వైఎస్ షర్మిల వల్లే అవుతుందని, ప్రజల పక్షాన పోరాటం చేసేందుకు వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ సిద్ధంగా ఉంటారంటూ కూడా ఆయన ఆశాభావం వ్యక్తం చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బలపడేందుకు మిగిలినటువంటి కాంగ్రెస్ పార్టీ చెందినటువంటి కీలక సీనియర్ నేతలంతా కూడా అందరూ కూడా సాయం చేస్తారని, ఏపీలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం అయ్యేందుకు అన్ని విధాలుగా ప్రయత్నాలు చేస్తామంటూ కూడా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఆయన భవిష్యత్తు గురించి కూడా ఆయన కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేస్తూ కూడా 2029 ఎన్నికల్లో ఏపీలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాబోతుందని, ముఖ్యమంత్రిగా వైఎస్ షర్మిల బాధ్యతలు చేపట్టబోతున్నారంటూ ఆయన ఆశాభావన వ్యక్తం చేయడం జరిగింది. వైఎస్ఆర్ వారసులు అనేటువంటి విషయాల గురించి పెద్ద ఎత్తున కూడా వివాదం రేగుతున్న తరుణంలో వైఎస్ఆర్ యొక్క వారసుల గురించి కూడా రేవంత్ రెడ్డి కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. వైఎస్ఆర్ వారసులు అనిపించుకోవాలంటే వైఎస్ఆర్ యొక్క ఆశయాలను ముందుకు తీసుకెళ్లే వారే వారసులు అనిపించుకుంటారు, కానీ ఆయన పేరు మీదుగా వ్యాపారాలు చేసే వాళ్ళు వారసులు అనిపించుకోరంటూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గురించి ఆయన పరోక్షంగా విమర్శలు చేశారని చెప్పుకోవచ్చు. ఇంకా వైఎస్ఆర్ యొక్క ఆశయాలను ముందుకు తీసుకెళ్లే విధంగా ఏపీలో షర్మిల పనిచేయబోతూ ఉన్నారని, వైఎస్ఆర్ యొక్క వారసులు వైఎస్ షర్మిల అని అంటూ కూడా రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా వ్యాఖ్యానించినట్లుగా తెలుస్తుంది. తర్వాత రాబోయేటువంటి ఎన్నికలకు సంబంధించి కూడా ఆయన కాంగ్రెస్ పార్టీ ఏపీలో బలోపేతం అయ్యి పూర్వ వైభవం సాధిస్తుందంటూ కూడా ఆయన ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఇంకా కడపలో ఉప ఎన్నికలు రాబోతున్నాయంటూ పెద్ద ఎత్తున వార్తలు వచ్చిన నేపథ్యంలో ఈ యొక్క వార్తలకు సంబంధించి కూడా రేవంత్ రెడ్డి కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఏపీలో కడపలో ఉప ఎన్నికలు రాబోతున్నాయని వార్తలు వస్తూ ఉన్నాయి. అదే నిజమైతే గనక మళ్ళీ షర్మిల కడప ఎంపీగా పోటీ చేస్తే నేను గల్లీ గల్లీకి తిరిగి వైఎస్ షర్మిల తరపున ప్రచారం చేస్తారని, ఎక్కడైతే పోగొట్టుకున్నారో దాన్ని సాధించే వరకు పనిచేస్తామంటూ కూడా రేవంత్ రెడ్డి కడప ఉప ఎన్నిక గురించి కూడా ఆయన వ్యాఖ్యలైతే చేయడం జరిగింది. ఎప్పుడైతే రేవంత్ రెడ్డి, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కడప ఉప ఎన్నిక రాబోతుందంటూ ఆయన కూడా కొన్ని అనుమానాలు వ్యక్తం చేసిన నేపథ్యంలో ఏపీలో ఒక్కసారిగా పెద్ద ఎత్తున రాజకీయంగా చర్చ అయితే జరుగుతూ ఉంది. తెలంగాణ సీఎం అయినటువంటి రేవంత్ రెడ్డి కడపలో ఉప ఎన్నికలు రాబోతున్నాయని ఒక సమాచారం ఉండబట్టి ఈ విధంగా వ్యాఖ్యలు చేశారు. అలాగే ఉప ఎన్నికలు వస్తే కనుక వైఎస్ షర్మిల మళ్ళీ బరిలోకి దిగేటువంటి అవకాశాలు ఉన్నాయి అనేటువంటి సంకేతాలను రేవంత్ రెడ్డి ఇచ్చారంటూ కూడా ఒక వార్త అయితే తెర మీదకైతే రావడం జరిగింది. ఇక మంగళగిరిలో ఎప్పుడైతే వైఎస్ఆర్ జయంతి కార్యక్రమంలో రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నటువంటి ఆద్యాంతం అంతసేపు కూడా వైఎస్ షర్మిల ఆసక్తిగా రేవంత్ రెడ్డి యొక్క ప్రసంగాన్ని గమనించడం జరిగింది. ఎప్పుడైతే వైఎస్ఆర్ యొక్క వారసులకు సంబంధించి ఆ తర్వాత కడపలో ఉప ఎన్నికలు రాబోతున్నాయంటూ రేవంత్ రెడ్డి మాట్లాడినటువంటి మాటల సమయంలో వైఎస్ షర్మిల చప్పట్లు కొట్టి కూడా పెద్ద ఎత్తున తమ యొక్క ఉత్సాహాన్ని అయితే ఆమె చూపించడం జరిగింది. మొత్తం కనుక చూసుకుంటే మంగళగిరిలో కాంగ్రెస్ పార్టీ నిర్వహించినటువంటి వైఎస్ఆర్ జయంతి కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీలో నూతన ఉత్తేజం నింపినట్లుగానే తెలుస్తుంది. ఇంకా రేవంత్ రెడ్డి కూడా హాజరయ్యి కడపలో ఉప ఎన్నికలు రాబోతున్నాయి, రాబోయేటువంటి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సత్తా చూపించబోతూ ఉంది, కాంగ్రెస్ పార్టీకి నాయకురాలుగా వైఎస్ షర్మిలనే కొనసాగబోతూ ఉన్నారు, రాబోయేటువంటి 5 సంవత్సరాలు కూడా ఏపీలో కాంగ్రెస్ పార్టీని వైఎస్ షర్మిల నడిపించబోతున్నారంటూ ఆయన మాట్లాడినటువంటి మాటలు బట్టి స్పష్టంగా తెలుస్తుంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ బలోపేతం అయ్యేందుకే ఈ యొక్క వైఎస్ఆర్ జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించినట్లుగా తెలుస్తుంది. అందుకనే పొరుగునటువంటి రాష్ట్రాల కాంగ్రెస్ పార్టీ చెందినటువంటి ముఖ్య సీనియర్ నేతలందరినీ కూడా ఆహ్వానించినట్లుగా తెలుస్తుంది.